హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్ నుంచి భారత్కు పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నామని కువైట్ ఎయిర్వేస్ అధికారులు అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇన్ని రోజులు కొన్ని నగరాలకు మాత్రమే కువైట్ ఎయిర్వేస్ అయితే సర్వీసులు ప్రారంభించింది. రేపు మే 3 ఆదివారం నుంచి కువైట్ ఎయిర్వేస్ కూడా పూర్తి స్థాయిలో భారతదేశానికి సర్వీసులు ప్రారంభిస్తున్నామని తెలియచేయడం అయితే జరిగింది. మన భారతదేశంలోని ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి మొత్తం 29 ప్రధాన నగరాలకు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని కువైట్ ఎయిర్వేస్ అధికారులు అయితే తెలియజేశారు. ఇది ఒక మంచి శుభవార్త మనందరికి కూడా. ఇన్ని రోజులు కువైట్ ఎయిర్వేస్ భారతదేశంలోని కొన్ని ఎయిర్పోర్ట్లకు మాత్రమే సర్వీసులు ప్రారంభించింది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో సర్వీసులు అయితే ప్రారంభిస్తూ ఉంది. రేపటి నుంచి ఎవరైనా ఇండియా వెళ్ళాలనుకుంటే కువైట్ ఎయిర్వేస్ వెళ్తుంది, జెజ్జిర్ ఎయిర్వేస్ వెళ్తుంది. మీకు ఏ ఫ్లైట్ నచ్చితే, ఏ ఫ్లైట్కి టికెట్ రేట్ తక్కువ ఉంటుందో ఆ ఫ్లైట్కి మీరు టికెట్ బుక్ చేసుకొని డైరెక్ట్ కువైట్ నుంచి ఇండియాకి అయితే వెళ్ళిపోవచ్చు. జెజ్జిర్ ఎయిర్వేస్కి టికెట్ బుక్ చేసుకుంటే టెర్మినల్ 5కి వెళ్ళండి. కువైట్ ఎయిర్వేస్కు టికెట్ బుక్ చేసుకుంటే టెర్మినల్ 4కి వెళ్ళండి. టెర్మినల్ 4 నుంచి కువైట్ ఎయిర్వేస్, టెర్మినల్ 5 నుంచి జెజ్జిర్ ఎయిర్వేస్ విమానాలు అయితే నడుస్తాయని కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఇన్ని రోజులు కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలంటే చాలా కష్టాలు పడేవాళ్ళు. అది కూడా జెజ్జిర్ ఎయిర్వేస్ ఒకటే నడిచేది. కువైట్ నుంచి బస్సులో సౌదీకి వెళ్ళాలా, సౌదీ నుంచి విమానాలు నడిచేటివి. మన తెలుగు వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళొచ్చు, చెన్నై వెళ్ళాలంటే చెన్నై వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళాలంటే బెంగళూరు వెళ్ళొచ్చు. మీరు ఏ ఎయిర్పోర్ట్కి అయితే టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఎయిర్పోర్ట్కు టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. టికెట్ రేట్లు కూడా తగ్గే అవకాశం కూడా ఉంది. ఇన్ని రోజులు 250, 260 దినార్లు ఉండింది సింగిల్ టికెట్. నాకు తెలిసి రేపటి నుంచి 160, 170, 180 ఈ మధ్య టికెట్లు ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. చాలా మంది నాకు కామెంట్లు పెడుతున్నారు, టికెట్ రేట్లు ఎంత ఉన్నాయన్నా, టికెట్ ప్రైస్ ఎంత ఉందన్నా అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. నేను ఆన్లైన్లో చెక్ చేస్తే రేపటి నుంచి 160, 170, 180 ఈ మధ్య అయితే చూపిస్తా ఉంది సింగిల్ టికెట్ కువైట్ ఎయిర్వేస్, జెజ్జిర్ ఎయిర్వేస్ కు. ఒక్కోసారి రేట్లు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. కాబట్టి మీరు క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకోండి. లేదంటే ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్న ట్రావెల్స్ ఆఫీస్కి వెళ్ళి టికెట్ ప్రైస్ ఎంత ఉన్నది అనేది క్లారిటీగా తెలుసుకొని మీకు ఏ ఫ్లైట్కి టికెట్ రేట్ తక్కువ ఉంటుందో ఆ ఫ్లైట్ బుక్ చేసుకోండి. జెజ్జిర్ ఎయిర్వేస్కైనా కువైట్ ఎయిర్వేస్కైనా. మన భారతదేశం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి ఎప్పుడు పర్మిషన్ ఇస్తుందో కువైట్ గవర్నమెంట్ తెలియదు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు పర్మిషన్ ఇచ్చిందంటే టికెట్ రేట్లు ఇంకా తగ్గిపోతాయి. ప్రస్తుతానికి ఇప్పుడు 2 ఫ్లైట్లు నడుస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఇంకా ఎక్కువే ఉండొచ్చు టికెట్ రేట్లు. ఇంకా మిగతా ఫ్లైట్లు కూడా నడిచినాయి అనుకోండి, వేరే కంట్రీస్ నుంచి కూడా, ఇప్పుడు గల్ఫ్ ఏరియా, శ్రీలంక నుంచి శ్రీలంక ఎయిర్వేస్, మస్కట్ నుంచి, దుబాయ్ నుంచి, బహ్రెయిన్ నుంచి, ఈ కంట్రీల నుంచి కూడా ఫ్లైట్లు నడిచినాయి అనుకోండి, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఇవన్నీ నడిచాయంటే కనుక ఇంకా రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. అవి కూడా దగ్గరలో ఒక వారం 10 రోజుల లోపల పూర్తి స్థాయిలో అన్ని కంట్రీల నుంచి ఫ్లైట్లు వస్తాయి. అన్ని కంట్రీలకు ఫ్లైట్లు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కువైట్ ఎయిర్వేస్, జెజ్జిర్ ఎయిర్వేస్ ఈ 2 ఫ్లైట్లు కువైట్ నుంచి మన భారతదేశానికి వెళ్ళాలనుకునే వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. టికెట్ రేట్లు మాత్రం చాలా తగ్గుతాయి. ముందుతో పోల్చుకుంటే చాలా తగ్గే అవకాశం అయితే ఉంది. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.